ముస్లిం మైనార్టీస్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైడ్ అనిల్ కుమార్ యాదవ్ కానీ రూప్ కుమార్ యాదవ్ కానీ వాళ్ళ కుటుంబం ఎవరైనా 2008లో ముస్లిం దట్ ల్యాండ్ ఏంటంటే వాళ్ళు మా మీద చేసిన ఎలిగేషన్ 2008లో ఇట్లా మా సొంత గ్రామం కాబట్టి సార్ అంబాపురం నేటివ్ ప్లేస్ అక్కడ మా తాతగారు ఈరోజు 11 గంటలకి కలెక్టర్ గారిని కలుస్తానని చెప్పాను. కలెక్టర్ గారు లేరు కాబట్టి జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఏదైతే మా మేయర్ గారు పాపం చాలా కష్టపడి మా తాతగారు ఏదో 2001లో చనిపోయిన మా తాతగారు అదే పోలుపోయిన సుందరయ్య గారు 2008లో ఇచ్చిన మైనారిటీ సైట్ని ఆక్రమించాడు అని పాపం నిన్న పదే చెప్పడం జరిగింది. పోలుపోయిన సుందరయ్య గారు మీ తాతగారు కాకపోతే క్షమాపణ చెప్తాను. పాపం ఆయనలాగా నాకు డ్రామాలు వేషాలు వేయటం తెలీదు. పోలుపోయిన సుందరయ్య గారు మా తాతగారే, 2001లో చనిపోయిన మా తాతగారే. నువ్వు చెప్పిన 2001లో చనిపోయిన పోలుపోయిన సుందరయ్య గారు 2008లో మైనారిటీలకు ఇచ్చిన సైట్ని ఏ విధంగా ఆక్రమించాడో నీకే ఎరుక. దానికి సంబంధించి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని కలిసి సార్ 2008లో ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మైనారిటీల సంక్షేమం కోసం 10 ఎకరాల 58 సెంట్లు భూమి మైనారిటీలకు ఇచ్చారో ఆ భూమిలో నాకు కానీ మా తండ్రి గారికి కానీ లేదా 2001లో చనిపోయిన మా తాతగారికి కానీ మా అధీనంలో కానీ భూమి ఉందా, లేకపోతే మా కుటుంబం ఏమన్నా కోర్టుకి పోయిందా, దీని మీద పూర్తి విచారణ చేసి ఎంతో తొందరగా మీరు విచారణ చేసి రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది సార్ అని అడగటం జరిగింది. ఖచ్చితంగా వారం రోజుల లోపలే జాయింట్ కలెక్టర్ గారు దాని మీద పూర్తిగా విచారణ చేసి ఇస్తామని చెప్పారు. పాపం అజీజ్ గారికి తెలియాల్సింది ఏంటంటే ఇప్పటికే మంత్రి గారు చెప్పాడు మా మేయర్ గారు పిచ్చి పనులు చేస్తుంటాడని. అయ్యా అజీజ్, వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. 2008లో ఇచ్చిన మైనారిటీ సైట్లో మా తాతగారు కానీ నాకు కానీ మా తండ్రి గారు కానీ ప్రమేయం లేదనుకుంటే ఇప్పుడు చూసుకోవాల్సింది నువ్వు నాయన. రాజధాని ఎక్స్ప్రెస్ చూసుకుంటావు, పెన్నా బ్రిడ్జ్ చూసుకుంటావు, క్లాక్ టవర్ నువ్వు చూసుకుంటావు, ఇవన్నీ ఏం చేతుకో మీ ఇంట్లో ఉన్న బాయ్ చూసుకుంటావు. ఇంకా చూసుకోవాల్సింది నీ పరిధికి నీ విచక్షణకు వదిలేస్తున్నా. కాబట్టి పాప ఇంకనైనా ఇట్లాంటి పిచ్చి నిందలు వేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ కానీ ఏదైనా చదువుకొని మా మీద నిందలు వేస్తే బాగుంటుంది. అది కాకుండా 15 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకువచ్చి ఈరోజు మా ముస్లిం సైట్ని ఆక్రమించారని చెప్పుకోవటం ఎంతవరకు సబబు? అది కాకుండా 7 సంవత్సరాలు 2001కి 2008కి. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, మైనారిటీ సోదరుల నమ్మకానికి ప్రతిరూపం రాజశేఖర రెడ్డి గారిని ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అండదండలుగా ఉన్న మైనారిటీ సోదరులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఏదైతే ఈ రోజు నువ్వు బీసీలో మేయర్ అయ్యావో దానికి కూడా కారకుడైన రాజశేఖర రెడ్డి గారిని నమ్మి నిన్ను కానీ మమ్మల్ని కానీ వేలాది ఓట్లో గెలిపించిన మైనారిటీ సోదరులు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ భూమి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ దాని మీద నువ్వు ఏదో లబ్ధి పొందాలనుకుంటే ప్రజలే కాదు కదా మైనారిటీలు ఎవరు కూడా దీన్ని అనుమతించరని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అర్థం చేసుకో. మనం కావాలంటే డైరెక్ట్ రాజకీయాలు కావాలంటే ఆడుకుందాం, కానీ దీనికి ఒక రంగు పొలవాలని వాళ్ళల్లో మనం ఏదో బ్యాడ్ చేయాలనుకుంటే నువ్వే చెడిపోతావు. కాబట్టి దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు మాని ఉందా రాజకీయాలు, ప్రజా సమస్యల మీద ఇట్లాంటి మీద ఎంతైనా కొట్లాడదాం, ఎంత దూరమైనా వెళ్దాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి ఆరోపణలు చేస్తూ మీ మంత్రి గారు చెప్పినట్టు పిచ్చోడిగా మాత్రం మిగలొద్దని చెప్పి అజీజ్ గారికి తెలియజేస్తున్నా. ఇంకొక వారం రోజుల లోపల రిపోర్ట్ వస్తుంది. దాంట్లో మా కుటుంబానికి ప్రమేయం ఉందా లేదా కూడా తేలిపోతుంది. ఆ రోజు అజీజ్ గారు ఏమి చేసుకుంటారో
చనిపోయిన మా తాతగారి మీద నింద వేసినందుకు క్షమాపణ చెప్తాడా, లేకపోతే విజ్ఞత లేకుండా నా బుద్ధి ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే, చనిపోయిన వ్యక్తులు కాదు కదా, ఎవరి మీదైనా సరే నేను ఎవరైనా వాడేసుకుంటాను, ఎవరైనా మోసం చేసేసుకుంటాను అంటే కూడా నీ విచక్షణకే వదిలేస్తున్నా. ఎందుకంటే నువ్వు మేయర్గా పోటీ చేసే ముందు ఏ విధంగా ప్రమాణాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారంలోకి వచ్చి ఈరోజు భగవంతుడిని మోసం చేసావు, ప్రజల్ని మోసం చేసావు, మైనారిటీల్ని మోసం చేసావు, ఈరోజు పత్రికా విలేకరుల్ని మోసం చేసావు, ఆఖరికి లాస్ట్కి చనిపోయిన వాళ్ళని కూడా వదులుకోవట్లా నువ్వు. అంటే నీ విజ్ఞతకు వదిలేస్తున్నావు నాయన. వారం రోజుల్లో ఒక రిపోర్ట్ వస్తుంది, దయచేసి సిద్ధంగా ఉండు. దేనికి అప్పుడప్పుడు మొన్న చెప్పిన వ్యంగ్య మాటలన్నీ కూడా వారం రోజుల తర్వాత మాట్లాడు. రైలు కిందో క్లాక్ టవరో లేదా నీ బాయ్ చూసుకుంటావో సిద్ధంగా ఉండని చెప్పి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన స్థలాన్ని 2001లో చనిపోయిన 2008లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన స్థలాన్ని 2001లో చనిపోయిన, అంటే 7 సంవత్సరాల ముందు చనిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి తాత ఆక్రమించాడని, దీనివల్లే విద్యా సంస్థ రావటం లేదని చెప్పని నగర మేయర్ అజీజ్ గారు చెప్పినటువంటి మాటలు ఎంత అసత్యాలో స్పష్టంగా తేటతెల్లమైపోయింది. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ తప్పు చేసి ఉంటే, ఎవరైనా తప్పు చేసి ఉంటే స్వహస్తాలతో అధికారుల వద్దకు వచ్చి అయ్యా దీంట్లో మేము తప్పు చేసి ఉంటే మాకు శిక్ష వేయండి అని చెప్పని ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయరు. అనిల్ కుమార్ యాదవ్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ తప్పు చేయలేదు కాబట్టి 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన స్థలాన్ని 2001లో చనిపోయినటువంటి పోలుబోయిన సుందరయ్య గారు ఆక్రమించారని చెప్పడం పచ్చి అబద్ధం. కాబట్టి నిజాయితీ, ధర్మం, న్యాయం అనిల్ కుమార్ యాదవ్తో ఉంది కాబట్టే ఈ రోజు ధైర్యంగా స్వహస్తాలతో లేఖ రాసి జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఎప్పటికైనా ఘనత వహించిన నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, గుండెల మీద చేతులు వేసుకొని మీరు చెప్పిన మాటలు ఎంత అసత్యాలో, చనిపోయిన వ్యక్తులను కూడా ఇలాంటి రాజకీయ క్రీడల్లోకి లాగడం ఎంత తప్పో ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పని. అజీజ్ భాయ్ మేయర్గా ఉన్నావు, మేయర్గా ఎన్నికయ్యావు, ఏదైతే ఈ మేయర్గా గెలిచిన దానికి పాపం ప్రస్తుతం మీరు అధికార పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ మేయర్గా ముస్లిం మైనార్టీల కోసం కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీల కోసం కావచ్చు, నెల్లూరు నగర ప్రజలందరి కోసం కావచ్చు, వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ఎలా పనిచేయాలా అని ఆలోచన చేయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా సహకరిస్తాం. అలా కాకుండా అభివృద్ధి గాలికొరేసి సంక్షేమం గాలి 2001లో చనిపోయిన అనిల్ కుమార్ యాదవ్ తాత 2001లో చనిపోయిన అనిల్ కుమార్ యాదవ్ తాత 2008లో ముస్లిం మైనార్టీ స్థలాన్ని ఎలా ఆక్రమిస్తాడో పసి పిల్లవాడికి సైతం అర్థమవుతుంది. ఇది పచ్చి అబద్ధం అని చెప్పని. ఇలాంటి అసత్యాలు, ఇలాంటి అవాస్తవాలు నువ్వు మాట్లాడినందువల్ల మేము నష్టపోయేదేమీ లేదు, మీరు నష్టపోతారు, మీరు ప్రజల్లో అపయస్యం పాలవుతారు. కాబట్టి వ్యంగ్య భాషలు, వెకిలి మాటలు, చిత్ర విచిత్రాలు అవన్నీ పక్కన పెట్టి నగర మేయర్గా అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పని మీరు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎన్ని కుట్రలు చేసినా, మేయర్ గారు తెలుగుదేశం పార్టీ అజెండాని నెత్తిన వేసుకుని పనిచేసిన ముస్లిం మైనార్టీల గుండెల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల కోసం పని చేసింది, చేయాలని ప్రయత్నం చేయించింది ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముస్లిం మైనార్టీల ఆరాధ్య నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భక్తులుగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవరైతే పనిచేస్తామో, అది నేను అనిల్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారో వారితో మైనార్టీలు అండగా ఉంటారు, వారిని మైనార్టీలు కాపాడుకుంటారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల అభిమానాన్ని దెబ్బతీయాలని చెప్పని 2001లో చనిపోయిన పోలుబోయిన సుందరయ్య గారు అనిల్ కుమార్ యాదవ్ గారి తాత 2008లో ఆక్రమించారని చెప్పి మీరు చెప్తే మీరు అపస్యం పాల్గొవడం తప్ప మరొకటి ఉండదు అని చెప్పి తెలియజేస్తారు. ప్రతి ఒక్క నెల్లూరు నగరంలో కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మైనారిటీ సోదరునికి ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా. మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత అండగా దాదాపు
95% మంది ముస్లిం సోదరులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ మా అందరికీ కూడా అంత మెజారిటీలు వచ్చినాయి అంటే మీ అందరి సంపూర్ణ మద్దతు విశ్వాసంతోనే మా అందరికీ వచ్చినాయి. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కూడా చెప్తున్నాను, ముస్లిం పెద్దలందరూ కూడా చెప్తున్నా, నేను రాజకీయాలలో మీ వల్ల ఎదిగిన కార్పొరేటర్గా నుంచి కూడా మీరు ఆ రోజు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా నాకు ముస్లింలు అందరూ కూడా నా వెంట నిలబడి నన్ను మంచి మెజార్టీతో గెలిపించిన వాళ్ళు. ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే కూడా దానికి మీరందరూ కూడా ఒక భాగం. కానీ మీ ఆస్తులు మీకు ఒక చిన్న పొరపాటు కూడా చనిపోయిన నా తండ్రి మీద ప్రమాణం చేస్తున్నా, ఇప్పుడున్న నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా, నా జీవితంలో ఒక్క అంకణం కాదు కదా, ఒక సెంటు కూడా మీ ఆస్తులు ఎప్పుడు కూడా నేను కబ్జా కాదు కదా, మీకు హాని చేసే ప్రసక్తి లేదు ఉండదు. ఆ రోజు వస్తే రాజకీయాలు మా ఇంట్లో కూర్చుంటానే తప్ప ఇంత నీచానికి పాల్పడిన మీరు మాకు భిక్ష పెట్టారు రాజకీయంగా. కాబట్టి ముస్లిం సోదరుల్ని మోసం చేసే గుణం మా రక్తంలో లేదు, ఎప్పుడు కూడా ఉండదని చెప్పి మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి అని చెప్పి ఈరోజు ముస్లిం సోదరులందరినీ కూడా కోరుతున్నాం. ఒక మైనార్టీల జీవితాల్లో ఒక ఆశాజ్యోతి వెలిగించారు. 54 సంవత్సరాల తర్వాత ముస్లిం మైనార్టీస్కి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ఒక మేయర్ స్థానాన్ని ఇచ్చారంటే 4% రిజర్వేషన్ రాజశేఖర గారు కల్పించబట్టి బీసీ కింద నువ్వు మేయర్ అయ్యగలిగావు అని, లేకుండా నువ్వు మేయర్ అయ్యే పరిస్థితే లేదు. మేయర్ అయిన తర్వాత కూడా నీచ రాజకీయాలు చేయడం అనేది మానుకోవాలి, అభివృద్ధికి పాటుపడాలి. మైనార్టీస్ మసీదులు కూల్చడం ఇది నీకు అలవాటు అయిపోయింది. నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర మసీదు వాళ్ళు వెళ్తే రైల్వే స్టేషన్ రిజిస్ట్రేషన్ అవుద్దా, కలెక్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ అవుద్దా, ఈ అడిగేవి తప్ప వాళ్ళకి పూర్తిగా సహకరించిన దాఖలాలు అయితే లేవు. ఇంకా నీవు కబ్జాల గురించి చెప్పాలంటే పూర్తిగా నీ రంగనాయలపేటలోనే గొల్ల వీధికి సంబంధించి ఎదురుగా ఒక నీ అనుచరుడు వక్బోర్డ్ స్థలాన్ని 3 అంతస్తుల బిల్డింగ్ కట్టున్నాడు. దాన్ని కావాలని చూసుకో. నువ్వు మైనార్టీస్ సంబంధించిన స్కూల్కి కానీ ఏదైనా కబ్జా జరుగుంటే ముందుండి నడిపించేవాళ్ళు మా ఎమ్మెల్యేలు ఇద్దరు. మైనార్టీస్కి ఏదైనా జరిగిందంటే ప్రతి విషయంలో ముందుండే 2 ఎమ్మెల్యేలు మాకు అండగా ఉంటారని ఈ విధంగా తెలియజేస్తాం.